శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని టీడీపీ రా కదలిరా సభ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా టీడీపీ పార్టీ పరిశీలకులు రవీంద్ర, మాజీ మంత్రులు పరిటాల సునీతమ్మ, పల్లె రఘునాథ్ రెడ్డిలతో కలిసి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పరిశీలించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తల్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు రా కదలిరా సభ నేపథ్యంలో పరిటాల, కోణగుంట్ల వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సభకు జనాలను తరలించడంలో పరిటాల వర్సెస్ గోనగుంట్ల మధ్య పోటీ నెలకొంది. దీంతో ధర్మవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య గత 10 సంవత్సరాలుగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. పరిటాల వర్గం సామాజిక మాధ్యమాల ద్వారా పరోక్షంగా విమర్శనాస్త్రాలు గుప్పిస్తోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక పట్టుమని 20 రోజులు కూడా టీడీపీలో ఉండలేని వ్యక్తి ఎన్నికల ముందు యుద్ధం చేస్తాడా, లక్ష మెజారిటీతో గెలుస్తాడంట అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పార్టీలో ఉంటూ పసుపు చొక్కా వేస్తాడు, టైం బాగలేకపోతే మళ్లీ తనదే కాషాయం పార్టీ అంటాడు అంటూ పరిటాల అనుచరులు సామాజిక మాధ్యమాల్లో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వీరి విమర్శలకు గోనుగుంట్ల వర్గాలు కూడా ధీటుగా సమాధానం చెబుతూ కౌంటర్లు వేస్తున్నారు. దీంతో చంద్రబాబు సభ ముగిసే వరకు ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. ప్రశాంతంగా పని చేసుకోండి. ఓట్ లిస్ట్ చెప్పిన ప్రకారం వెరిఫై చేసుకుంటుందండి. ఏమేమి చెప్పినా ధర్మవరం ఎమ్మెల్యే మనము మళ్ళా 20 సంవత్సరాలు మనమే ఉంటాం. నువ్వు తెలిసి రాసిపల్లె తప్పకుండా మళ్ళీ అభివృద్ధి జరగాలి. పేదలందరికీ సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా రావాలి. ఇబ్బంది లేకుండా చేయాలి. ధర్మవరం గ్రౌండ్ లేకుండా చేయాలి. కబ్జాలు లేకుండా చేయాలని తప్పకుండా మనం రావాల్సింది, తప్పకుండా చేస్తాం కూడా. దాంతోపాటే వాళ్ళ మాదిరి మనము జనాలతో వసూలు చేసుకునే అవసరం మనకు లేదు. మనం బయట కష్టపడి, బయట రాష్ట్రాలు కష్టపడి పనిచేసి 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు కష్టపడే పరిస్థితి మనకు ఉంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళకు మనకు తేడా అదే, మనం బయట పని చేసుకుంటాం, వాళ్ళు జనాల రోజులు కొట్టి సంపాదిస్తారు. ఆ పరిస్థితి మనకు అవసరం లేదు. ప్రశాంతంగా పని చేసుకోండి. ఓట్ లిస్ట్ చెప్పిన ప్రకారం వెరిఫై చేసుకుంటుందండి. ఏమేమి చెప్పినా ధర్మవరం ఎమ్మెల్యే మనము మళ్ళా 20 సంవత్సరాలు మనమే ఉంటాం. నువ్వు తెలిసి రాసిపల్లె తప్పకుండా మళ్ళీ అభివృద్ధి జరగాలి. పేదలందరికీ సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా రావాలి. ఇబ్బంది లేకుండా చేయాలి. ధర్మవరం గ్రౌండ్ లేకుండా చేయాలి. కబ్జాలు లేకుండా చేయాలని తప్పకుండా మనం రావాల్సింది, తప్పకుండా చేస్తాం కూడా. దాంతోపాటే వాళ్ళ మాదిరి మనము జనాలతో వసూలు చేసుకునే అవసరం మనకు లేదు. మనం బయట కష్టపడి, బయట రాష్ట్రాలు కష్టపడి పనిచేసి 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు కష్టపడే పరిస్థితి మనకు ఉంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాబట్టి